భూమి మీదే, మీరే పండించుకుంటూ ఉంటారు. మీ తాత ముత్తాతల నుంచో లేకపోతే ఇంకో రకంగానో సంపాదించుకొని ఉంటారు, కొనుక్కొని ఉంటారు. కానీ వేరే వాళ్ళ పేరు మీద ఉంటుందండి. ఎక్కడ? రెవెన్యూ రికార్డ్స్లో. మొత్తం రెవెన్యూ రికార్డ్స్ మారిపోతాయి. పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చేస్తారండి. మ్యూటేషన్ కూడా జరిగిపోయి ఉంటుంది. నిన్న మ్యూటేషన్ గురించి చెప్పుకున్నాం కదండి. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు, మ్యూటేషన్ కోసం అన్నప్పుడు చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. దానికి సమాధానంగా చెప్తున్నాను. నిన్న కూడా ఒక ఇష్యూ వచ్చిందండి. పత్తికొండ, కర్నూలు పత్తికొండకు సంబంధించి కంబగిరి అని చెప్పి ఒక ఆయన కంప్లైంట్ చేశాడండి. అతనికి 2 చోట్ల 2 సర్వే నెంబర్లో విడివిడిగా పొలం ఉంది. ఒక చోట 5 ఎకరాలు 40 సెంటు, ఇంకో చోట 2 ఎకరాలు చిల్లర ఉందండి. 5 ఎకరాలు బాగానే ఉంది, కానీ ఈ 2 ఎకరాలు ఇంకో ముగ్గురు పేరు మీదకి వెళ్ళిపోయిందండి. ఏది? ఈయన రిజిస్ట్రేషన్ చేయలేదు. యాక్చువల్గా ఈయనదే భూమి, ఈయన డాక్యుమెంట్స్ అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం ఇంకొకరి పేరు మీదకి వెళ్ళిపోయింది. వాడి పేరు మీద పాస్బుక్ ఇచ్చేశారు. వాడు ఆ పాస్బుక్ పెట్టుకొని ఎవరికో అమ్మేశాడు. గుర్తుంచుకోండి జాగ్రత్తగా, ఎవరికో అమ్మేశాడు. వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఈ పొలంలో కంచేసుకోవడానికి, సరిహద్దులు వేసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు తెలిసిందండి. వామ్మో, ఇలా కూడా ఉంటాయా అని మీకు అనిపించవచ్చు. ఎస్, ఉంటున్నాయండి. అడపాదడపా జరుగుతున్నాయి. అందరూ కాదు, కానీ కొందరి స్వార్థం, కొందరు అధికారుల దుర్మార్గం ఇలాంటి సమస్యలకి కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ దౌర్జన్యం జరిగింది, లేకపోతే ఎంక్రోచ్మెంట్, నా భూమి ఇంకొకడు ఆక్రమించుకున్నాడు, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అని చెప్పి ఇక్కడ వస్తున్నారండి. సో మరి మీ భూమిని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడ? మీ ఈఆర్ఓ గారిని అడగండి, తహసీల్దార్ ఆఫీస్లో అడగండి, లేకపోతే మీ సేవా సెంటర్ దగ్గర నుంచి ఎక్కడ అడిగినా కానీ ఆ భూమి మీ పేరు మీదే ఉందా, ఆర్ఓఆర్ దగ్గర నుంచి 1B దగ్గర నుంచి మీ పేరు మీదే ఉందో లేదో చెక్ చేసుకోండి. భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇమీడియట్గా చెప్తున్నాను, ముందు తహసీల్దార్ గారిని అడగండి. ఓకే, పని అయితే మంచిదే, అంటే ఎవిడెన్స్ అన్నీ మీద ఉంటాయి, భూమి మీద మీరే ఉంటారు, కావాలంటే పక్క వాళ్ళని కనుక్కోమనండి. న్యాయం జరగలేదు, ఆర్డీఓ గారు ఉంటారు, ఆయన్ని అడగండి. అక్కడ కూడా న్యాయం జరగలేదు, ఇంకేం ఆలోచించొద్దు, సోమవారం వెళ్ళిపోండి, అంతే, వెళ్ళిపోండి. అక్కడే ఉన్నారు, రాసి పెట్టేవాళ్ళు ఉన్నారు, కలం కాగితం కూడా అక్కడే ఉంటారు. అక్కడ రాయించుకోండి, ఒక అర్జీ రాయించుకోండి, కలెక్టర్ గారికి ఇచ్చేయండి. ఇంత దూరం వెళ్ళలేమండి అనుకునేవాళ్ళు ఆన్లైన్లోకి రండి. PGRS అని ఒక పోర్టల్ ఉంది, మీకోసం అంటారు. ముఖ్యమంత్రి గారి ప్లాట్ఫామ్ ఇది. స్వయంగా ఆయన న్యూస్ చూడండి, ఈరోజు న్యూస్, నిన్న న్యూస్ కూడా చూడండి. ఏ రెవెన్యూ సమస్య ఉన్నా వదిలిపెట్టేది లేదు, అందరికీ న్యాయం జరిగేదాకా. అంటే ఒక నెల అటు ఇటు అవ్వచ్చు, ఒకవేళ మీరు పెట్టుకున్నా కానీ కాస్త జరగకపోయి క్లోజ్ చేసి ఉండొచ్చు, అయినా భయపడక్కర్లేదు, అన్నీ జరుగుతాయి. నీతిగా న్యాయంగా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఆ కంప్లైంట్కి న్యాయం జరుగుద్దని చెప్తున్నారు. సో పోర్టల్లోకి వెళ్ళి పెట్టుకోండి. అయినా కానీ ఇబ్బంది ఉందండి అనేవాళ్ళు 1100 అని ముఖ్యమంత్రి గారి హెల్ప్ లైన్ ఉంది, దానికి ఫోన్ చేసి చెప్పేసేయండి, పని అవుతుంది. మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. బాగుంది అనుకుంటే షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది, రైతుల కోసం కదా, షేర్ చేయండి.